హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిండి ప్రమిదలు ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నెలోకి పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. తడి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ అందరికీ అవైలబుల్గా పొడి బియ్యం పిండి ఉంటుంది కాబట్టి పొడి బియ్యం పిండితో చూపిస్తున్నాను. ఇలా ఒక గిన్నెలోకి మనకు ఎంతైతే ప్రమిదలు కావాలో దానికి సరిపడా పిండిని తీసుకొని అందులో కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ఇలా ముద్దలా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని 10 నిమిషాలు నానబెట్టాలి. ఇలా 10 నిమిషాలు నానబెట్టాక అందులో నుండి కొంచెం పిండిని తీసుకొని అందులో బెల్లం కలిపితే దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. ఇప్పుడు ఒక టీ గ్లాస్ని తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఇలా అప్లై చేశాక పొడి బియ్యం పిండిని తీసుకొని గ్లాస్లో వేయాలి. ఇప్పుడు టీ గ్లాస్లో మనం కలిపి పెట్టుకున్న ముద్దను వేసి చపాతీ కర్రతో ప్రెస్ చేసి ట్యాప్ చేస్తే కనుక ఈజీగా పిండి ప్రమిద వస్తుంది. చూడండి, పిండి ప్రమిద అనేది ఈజీగా వస్తుంది. ఇలా చేయడం వలన పిండి ప్రమిదలు పగుళ్ళు లేకుండా సాఫ్ట్గా వస్తాయి. ఇలా మనకు ఎన్ని కావాలో అన్ని పిండి ప్రమిదలను ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, పిండి ప్రమిదలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇలా మనకు ఎన్ని కావాలంటే అన్ని పిండి ప్రమిదలు ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.